అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడొచ్చేసి క్యాబేజీ విత్తనాలను, కాలీఫ్లవర్ విత్తనాలైతే ఏస్తున్నామండి. ఇలా ఆల్రెడీ ఏసేసాను. ఏస్తే అవేమైనియి అంటే పడిపోతున్నాయండి. ఎందుకు పడిపోతున్నాయో అర్థం కావట్లేదు. అవి నత్తగుల్లులంటారు గదా! ఆటి వల్ల ఏమో బు కుదుట్లోకి ఇరిగి పడిపోతున్నాయనమాట. అవి మొక్కనేంటంటే డ్యామేజ్ చేసేస్తున్నాయి. అదే కొరికేస్తున్నాయి అనుకుంటా. అందుకని వచ్చిన మొక్కలన్నీ పడిపోతున్నాయి. చచ్చిపోతున్నాయన్నమాట. పడిపోయి చచ్చిపోతున్నాయి. ఇరుగు పడిపోయి. అందుకని జెప్పి మళ్ళీ వేస్తున్నాను. ఈ చలికాలం అయితే బాగొస్తాయి కదా! అందుకని జెప్పి మళ్ళీ వేసాననమాట. ఇలా ఏసేసుకున్న తర్వాత ఇసుకని ఇట్లా కొంచెం ఆల్రెడీ ఇదంతా ఈ దీంట్లోకి ఇసికి పోసామండి ఇప్పుడే. అందుకని కిందకి మీదకి ఏమనక్కర్లేదు. చూసారు కదా! ఇట్లా ఉన్నాయి కదా ఇవి. ఇట్లా ఉన్న మొక్కలేమవుతున్నాయంటే ఇక్కడ కుదుట్లోకైతే ఇరిగి పడిపోతున్నాయి. చచ్చిపోతున్నాయన్నమాట. ఇవన్నీ నేను కుండీలో ఇయన్నీ తీసి ఒక్కొక్క కుండీలో పెట్టాననమాట. ఆల్రెడీ వేరే దాంట్లో పోసుకున్న విత్తనాలండి ఇవి. మన ఇంట్లో మనం పోసుకున్న విత్తనాలే ఇవి. విత్తనాల నుంచి వచ్చినయనమాట. ఇందులో క్యాబేజీ అండ్ బ్రోకలీ ఇంకా కాలీఫ్లవర్ 2 ఉన్నాయన్నమాట. అయితే ఏంటి అన్నది నాకైతే తెలీదు. ఎందుకంటే ఇవన్నీ విత్తనాలు ఒకేసారి పోయడం వల్ల ఏంటి, అదేంటి, ఇదేంటి అన్నది ఐడియా లేదండి. అందుకని మామూలుగా క్యాబేజీ, కాలీఫ్లవర్ అని చెప్పేస్తున్నాను. ఇంకా అవి పెద్దయి అవి వస్తే గానీ తెలీదు. ఇలా చూడండి ఇలా కింద పడిపోతున్నాయి గదా! ఇక్కడ కుదుట్లోకైతే కొరికేస్తున్నాయన్నమాట అవి. ఇలా కొరికేయడం వల్ల ఇవి చచ్చిపోతున్నాయి. ఇవన్నీ తీసేసి ఇంకా నేను ఆల్రెడీ ఇవి ఇలా కుండీలో పెట్టేసినయి పోసిన దాంట్లోనే పెడితే ఏమైనాయంటే అవన్నీ చచ్చిపోతున్నాయన్నమాట. అందుకని జెప్పి తీసేసి అన్ని వేరు వేరు కుండీల్లో పెట్టాననమాట. కొంచెం పర్వాలేదు అలా వేరు వేరు కుండీల్లో పెడితే అవేంటంటే తిప్పుకున్నయి. ఒక మాదిరిగా తిప్పుకున్నాయన్నమాట. అందుకని జెప్పి ఇలా అన్నీ తీసేసేసి ఈ ఇట్లా ఉండంగానే తీసేస్తున్నాను. జాగ్రత్తగా తీయాలండి వేర్లు మటికి లోపలికెళ్ళిపోయి ఉంటాయి కదా! అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా తీసి పెట్టేసుకుంటున్నాను. ఇలా పడిపోతున్నాయి ఇవి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా పడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి అంటే ఇవి నత్తగుల్లలంటారు గదండీ! అవి ఉన్నాయేమో చూసుకోండి. ఇవైతే మాకున్నాయన్నమాట. ఇంకా నైట్ వచ్చేసి ఇప్పుడైతే ఉండవు. నైట్ టైంలో వచ్చేసి డ్యామేజ్ చేసేస్తున్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి రావడం మటికి. కానీ ఇవే మిగిలినాయన్నమాట. నేనేం చేస్తున్నానంటే ఇలా ఇసుక కలిపేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. చూద్దాము ఈ ఈ అంటే తిప్పుకుంటాయని అనుకుంటున్నాను. ఇలా ఉన్నాయి గాబట్టి. ఇక్కడ చూపిచ్చిన విధంగా అన్నీ తీసేసి ఇలా ఇసుక, ఊక కలిపి పెట్టేసుకున్న దాంట్లో పెట్టేసుకుంటున్నాననమాట. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే అంటే నేను వేరు వేరు కుండీల్లో గూడా పెట్టాను. పెట్టడం వల్ల అవన్నీ బాగా వచ్చేసినాయి. ఆకు గూడా కొంచెం పెద్దగా వచ్చిందనమాట. విత్తనాలు పోసి పెట్టిన దాంట్లో అట్లాగే ఉన్నాయి మొక్కలు. తీసి వేరే దాంట్లో చచ్చిపోతున్నాయని వేరే దాంట్లో పెడితే బాగానే వచ్చినియి. అందుకని జెప్పి ఇవి గూడా తీసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఇలాంటివి మన ఛానల్‌లో చాలా ముందు ముందు చాలా వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.